హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగువ థాట్స్. ఈరోజు వీడియోలో మీతో చాలా హెల్దీ రెసిపీని షేర్ చేస్తాను. అదేంటి అంటే రాజ్మా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అంతకంటే చాలా అంటే చాలా హెల్దీ. చూడండి, ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు రాజ్మా తీసుకున్నాను. ఇవి చూడటానికి ఈ విధంగా ఉంటాయి. ఇక నేను పొడవుగా ఉండే రాజ్మా తీసుకున్నాను. ఇందులోకి వాటర్ని వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కడిగి వాటర్ని తీసేసి మళ్ళీ ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. కంపల్సరీగా 6 to 7 అవర్స్ రాజ్మా అనేది నానబెట్టుకోవాలి. చూడండి, ఇక నేను మార్నింగ్ చూపిస్తున్నాను. రాజ్మా అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నానబెట్టిన వాటర్తో సహా రాజ్మాని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఇంకొక 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీనిపై నుండి మూతను పెట్టుకొని 5 to 6 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. రాజ్మా మనకి ఎంత చక్కగా ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది. సరిగ్గా ఉడకకపోతే టేస్ట్ అదో రకంగా ఉంటుంది. కాబట్టి రాజ్మాని పూర్తిగా చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను పట్టి చూపిస్తున్నాను కదా, ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక పెద్దది దాల్చిన చెక్క, అలాగే 3 ఇలాచి, 4 లవంగాలను, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. వీటన్నింటినీ ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇక నేను పెద్దవి 2 ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నాను. ఈ పేస్ట్ ఆయిల్లో అంతా కలిసేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఈ పేస్ట్లో ఉండే వాటర్ అంతా ఇగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ కూడా 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇలా ప్యూరీ చేసి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా కలుపుకున్నాక దీనిపై నుంచి మూతను పెట్టుకొని 3 to 4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారంని వేసుకోవాలి. ఇక నేను 1.5 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు తీసుకున్న కారంని బట్టి చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. 2 నుంచి 3 వరకు కరివేపాకు రెబ్బలను ఈ విధంగా తీసుకొని వేసుకోవాలి.
ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై నుంచి మూతను పెట్టుకొని మరో 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది. బాగా దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా రాజ్మా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు గ్రేవీ అనేది ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ చిక్కగా రావాలనుకుంటే వాటర్ని తగ్గించి వేసుకోండి. ముందుగా రాజ్మా ఉడికించి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు రాజ్మాని తీసుకొని ఈ విధంగా మిక్సీలో పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ తర్వాత దీనిపై నుంచి మూతను తీసుకొని ఇందులోకి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రాజ్మా పేస్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవటం వలన గ్రేవీ అనేది కాస్త చిక్కగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా చేసుకునే కంటే ఈ విధంగా కొద్దిగా పేస్ట్ చేసి వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్న పేస్ట్ కాస్త ఉండలుగా ఉంటుంది, సో ఆ విధంగా ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టి పెట్టుకున్న రాజ్మాని వేసుకోవాలి. అలాగే అల్లంని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. తింటూ ఉన్నప్పుడు అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు అల్లం ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ మూతను పెట్టుకొని 6 నుంచి 7 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కసూరి మేతి పౌడర్ని వేసుకోవాలి. కసూరి మేతి పౌడర్ వేసుకోవటం వలన టేస్ట్ అలాగే స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని ఈ విధంగా అంతా కలుపుకోవాలి. మళ్ళీ దీనిపై నుంచి మూతను పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 4 మినిట్స్ తర్వాత కర్రీ అనేది కాస్త దగ్గరికి వచ్చి ఉంటుంది. ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి లేదంటే 1 టీ స్పూన్ వరకు బటర్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ని ఆపేసుకోవాలి. కర్రీ అనేది స్టవ్ ఆపేసాక ఇంకాసేపటికి ఇంకాస్త దగ్గరికి వచ్చి ఉంటుంది. చూసారు కదా చేసుకోవటం ఎంత ఈజీనో. రాజ్మా హెల్త్కి చాలా మంచిది. ఇందులో మనకి కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ అయితే నాన్ వెజ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే మంచి డిష్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో తిరిగి నాకు కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దానిపై ట్యాప్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. ఆ విధంగా చేయటం వల్ల నేను పెట్టే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.